నమస్తే అక్క. నమస్తే. ఏం పేరు అక్క? పద్మ. పద్మనా? ఏ ఊరు ఇది? రైకన్గూడెం. రైకన్గూడెమా? ఏం చేస్తావు? కూరగాస్తా. వ్యవసాయం లేదా? ఎన్నేళ్ళ నుంచి కాస్తున్నావు? కనీసం అయినా 30 ఏళ్ళ నుంచి కాస్తున్నా. 30 ఏళ్ళ నుంచి కాస్తున్నావా? అప్పుడు అంటే చెట్లు ఉండేది, మరి మేపుతందుకు స్థలం కూడా ఉండేది, మేకలు మేపుతందుకు. ఇప్పుడు మేకలు మేపుతందుకు కాదు, మనుషులు తిరుగుతందుకు కూడా స్థలం లేదు. మరి మీరు ఎట్లా అవి పెంచడానికి ఎట్లా ఇదవుతుంది? ఇక ఆడింత సందులో వందులో మేపుకోవాలి, కొనుక్కోవాలి, కాసుకోవాలి. మరి అవి చచ్చిపోతే రేపు మనకు వేసుకొని దావతులకు గీవతులకు ఎవరు ఇవ్వాలి? ఇక అవి లేదు మనకు దావతులు వెళ్ళా. ఇక మరి ఎన్నేళ్ళ నుంచి మేపుతున్నారు మేకలు? 30 ఏళ్ళ నుంచి మేస్తుంది. 35 ఏళ్ళు. 35 ఏళ్ళు అయిందా? 35 ఏళ్ళు నేను గాయబట్టి సిగితే పిల్లప్పటి నుంచి నేను గాయబడి లేదా 35 ఏళ్ళు లేదా చిన్నప్పటి నుంచి కాస్తున్నావా? అయితే చిన్నప్పుడు మరి మేకలు 2-3 మేకలు ఉంటే తిప్పేది, అది బాగానే ఉంది. మరి ఇన్ని మేకలు ఇప్పుడు మేతనే లేదు. ఇగో చూడు, ఎక్కడ చూసినా చెట్లు పచ్చగా లేదు, ఏం లేదు, కింద గడ్డి కూడా లేదు. మరి వీటికి చెట్లు అంటే దానికి మేత చెట్లు ఉంటేనే కదా మనం మేపడానికి ఇది ఉంటుంది. మరి మీరు వీటి కోసం ఎట్లా బాధపడుతున్నారు? బాధపడితేనే 4-5 బాధపడండి. ఎక్కడికి వెళ్ళి వస్తే ఇంట్లో కూర్చుంటే ఎవడిస్తాడు మనకు? ఎవరన్నా ఇస్తాడా ఇంట్లో కూర్చుంటే? ఇప్పుడు కాసుకుంటేనే 4 పైసలు దొరుకుతాయి. ఒకటి చచ్చిపోయినా ఒకటన్నా బతాయి. మన బతుకు తెరవా గొల్లని. మరి పద్మాక చూడు ఇన్ని చెరుకలు తిరిగి ఇంకా మరి ఎట్లా బతాం చెప్పు? ఈ అడవి తిరిగి రాంగా అందులో 2 బతితే 2 పోంగా 2 బతితే ఒకటి అమ్ముకొని ఒకటి దాస్తాం. ఏం తింటాయాక చెట్లు? ఏం గడ్డి, అలము ఒలము గడ్డి, భూమి మీద గరక బొరక. ఇక ఒకవేళ ఇప్పుడు అంటే గడ్డి అలం తింటుంది, మేకలు తినే చెట్లు ఏంటి అసలు? యాపాకు తింటాయి, నర్రెంగాకు తింటాయి, లంబడి పొరికి తింటది, రేగు చెట్టు తింటది, ఇంకేం తింటుంది అట్నే పోతే పులిచెరు చెట్టు తింటది. అంతే కదా, దానికి నచ్చింది భూమి మీద ఏమేమి చెట్టు ఉందో ఆ చెట్టు నవ్వులుతాయి. కానీ ఇప్పుడు అవన్నీ చెట్లు లేవు. ఉన్నదాన్ని మనం మెప్పుకు రావాలి, మనం కొట్టుకుపోయి
ఆడ ఏడ మంచిగా ఉంది ఏడ దొరుకుతుంది ఇవాళ ఏడికి పోతే మేస్తాయి మేకలని గొల్లోడు కొట్టుకుపోతాడు ఆడికి. ఇప్పుడు మేపేసలకంతా మీదేనాక? మాదే అయితే మందిది. ఓ తన 6 ఎకరాలు, ఓ తన 10 ఎకరాలు, ఓ తన 8 ఎకరాలు, ఇట్లా ఎకరాలు తిరిగా పట్టుకొని ఓ తన 10,000, 6 ఎకరాలు ఉన్న తన 8,000, ఓ 10 ఎకరాలు ఉన్న తన 10,000, ఇట్లా ఎకరాల కొద్దిగా మాట్లాడతాం అన్నట్టు. ఆడ మన బతుకు తెరువు దాని మీద కాబట్టికే గొల్లోడు పుట్టుక దాని మీదే జీవితం. ఇట్లా చిలకలు కొని మేపుతాం. మన సంతం లేదు, మన అయ్యమ్మనే చంపాయి. ఇంకా మీద మేడ మేపుతాం చెప్పిగా. ఓ తన 30,000, ఓ తన 20,000, 15,000, 5,000 కాడికించి మంది చిలకలు ఏడేడు ఉంటే సాఫ్ జాగాలలో కొని మేపుతాం. చూడు మేకలు మేపుతానికి పద్మాకి ఎంత కష్టపడుతుందో. మరి కేసీఆర్ మొన్న మేకలు కూడా ఇచ్చినట్టు చూడు, ఇచ్చినాక ఒక్క గొర్రె కూడా లేదు. ఆయన చేతి ఏందో నా చేతి ఏందో ఒక్క గొర్రె లేకుండా చచ్చిపోయింది. కేసీఆర్ అయితే అంటే గొల్లలు బతకాలని ఇచ్చిండు, కానీ అవి మన దగ్గర బతకలేవు. అంటే వాతావరణం ప్రాబ్లం. అక్కడనేమో చల్లదనము నీడ పసుక, అక్కడ ఎప్పుడు 24 గంటలు. మన దిక్కు వేడి గడ్డి కాక మనది. వీటికి వాటర్ రాక చచ్చిపోయినాయి. బీమారీలు కొంత ఇక అన్ని ఆయన అది ఇస్తాడు ఇది ఇస్తాడు. ఏంటిది ఇప్పుడు చచ్చిపోయిన గొర్రెకు ఇన్సూరెన్స్ ఇస్తాడు, ఇప్పుడు వీటికి దాని ఇస్తాడు, ఇక అన్ని ఇస్తాడు. ఏ లేవు, చచ్చిపోయినాయి లేవు, గిచ్చిపోయినాయి లేవు, చలివేసి అందరు లేదు, చలి మునిగినాం. గివి తోకలు కాసుకొని బతున్నాం. చచ్చినవి బాగా ఉన్నాయి. అయితే మీ కేసీఆర్ ఇచ్చినవి కూడా చచ్చిపోయినాయి. అట్లా నువ్వు ఇంకా మరి ఆరోగ్యం బాగాలేనట్టుంది. ఏది నడవస్తారా? ఇవి మొక్కలు అరిగినాయి. నాకు పెట్టేటోడు ఎవరు లేడు. నాకు ఒక్క కొడుకు, ఒక బిడ్డను ఆయనకి ఇచ్చిన అప్పు సప్పు చేసి అప్పులు తీరుతలేవు. ఈ 2 తోకలు కాసుకుంటే గిట్టిన మెల్లిగా చిన్నగా శాతనైనాడు పోతున్నా, శాతగన్నాడు సర్కారు హాస్పిటల్ పోతున్నా, ఇన్ని మందులు తెచ్చుకుంటున్నా, నొప్పుల గొల్లీలు వేసుకుంటున్నా. ఇవి అరిగినాయట. ఇవి 2 అడిగినాయట. ఆపరేషన్ చేయాలంటే 2 లక్షలు అడిగారు డాక్టర్. సప్పు చెప్పుకుంటున్నా 2 లక్షలు ఏడదెద్దరా దేవుడు అనుకున్నా. ఇక గిట్టిన నొప్పులు వచ్చినాడు, గోళీలు వేసుకుంటున్నా, శాతగా నడుస్తాం, శాతగా అన్నాడు ఇంటికాడ వంతున్నా, ఇంటికాడ వంతున్నా. ఇక 2 పైసలు రోజు ఏం చేస్తాం. శాత కాకున్నా కానీ మంచిగా నువ్వు చిలకలు తిరిగి వీటిని మేపుతున్నావు మంచిగా. మరి ఆ దేవుడు నీకు ఇచ్చిండు ఆరోగ్యం ఇంకా మంచిగా ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నా అక్క. మరి ఈ మేకలు మేపడానికి కూడా మంచి చెట్టు కూడా వానలు వస్తే చెట్లు ఎగిరిస్తాయి, మీకు ఇంత బాధ ఉండదు. ఈ వానలు రాక ఇబ్బంది అవుతుంది. ఈ ఎండ కూడా ఎట్లా కొడుతున్నాయి, ఎండలకు బాగానే తిరుగుతున్నావు అక్క. నువ్వు గ్రేట్. ఇప్పుడు నా తలరాతి రాసి పెట్టిండు భగవంతుడు. ఇక మొగోలు తిరగ బతుకమన్నాడు నా తలరాతి. ఇక అవి రాసేదాకా నాకు వెళ్ళదు. భూమి లేదు, జాగ లేదు. నాకు ఇచ్చింది అయ్యమ్మ చంపాయ్యలే, అత్తమ్మ చంపాయ్యలే. నా రెక్కలతో కూలీలు చేసుకొని పూటల్లో తీసుకుంటున్నా ఇప్పటికైనా అక్క. మరి ఈ చిన్న 2 విషయాలైనా మంచిగా మాట్లాడినావు. మరి మా క్రియేటివ్ కింగ్ ఛానల్ ద్వారా నీకు ధన్యవాదాలు తెలుపుతున్నా.